రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు తొలగించండి. దుకాణాలకు వచ్చే కస్టమర్లకు దారి సౌకర్యం కల్పించండి. వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించండి. మున్సిపల్ కార్యాలయం ఎదుట రీడింగ్ రూమ్ వీధి రెడీమేడ్ బట్టల వ్యాపారులు, బంగారు వ్యాపారులు, ఫ్యాన్సీ స్టోర్స్ వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు మంగళవారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ నడిబొడ్డున రీడింగ్ రూమ్ వీధి, ఆర్ఆర్ వీధి ప్రాంతంలో వెలసిన రెడీమేడ్ బట్టల దుకాణాలు, ఫ్యాన్సీ దుకాణాలు, బంగారు దుకాణాల 200కు పైగా ఉన్నాయి. వీటిపై 1000 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి, మటన్ మార్కెట్ నుంచి, దక్నీపేట నుంచి, చిత్తూరు బస్టాండ్ నుంచి ఆర్ఆర్ వీధి ప్రాంతానికి దారులు ఉన్నాయి. కస్టమర్ల రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇటీవల సితారా, చందన షాపింగ్ మాల్స్, డీమార్ట్, విశాల్ మార్ట్స్ ఏర్పడటం వలన ఆర్ఆర్ వీధిలో వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. కనీసం ఆటోస్టాండ్ కూడా లేకపోవటం వలన కస్టమర్లు రావడం ఇబ్బందికరంగా మారింది. పాతకాలం తోపుడు బండ్లు కాకుండా కొత్తగా బండ్లు పెట్టుకోవడం, వాటి ఎదుటే మంచాలు వేసుకుని వ్యాపారాలు చేసుకోవడం వలన ద్విచక్ర వాహనాల రాకపోకలకు సైతం ట్రాఫిక్ తలపిస్తోంది. దీనిపై మదనపల్లె 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ఏటా లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి పన్నులు కడుతున్న ఆర్ఆర్ వీధి వ్యాపార సముదాయాలకు కస్టమర్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దుకాణాలు పూర్తిగా మూసివేసి వ్యాపారాలు నిలిపివేయడం జరుగుతుందని వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. పోపుల బండ్లు ఉన్నాయి. ఇట్లా పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది. ఒక 2 టూ వీలర్లు పోవాలన్నా కూడా కష్టంగా ఉంది. 2 టూ వీలర్ పోవాలన్నా కూడా కష్టంగా ఉంది. ఏమైనా కస్టమర్ రావాలంటే ఇప్పుడు ఏమైందంటే బండి వచ్చేదానికి ప్రాబ్లం కదా. ఏమైనా పోదాం, బయట పోదాంలే, బయట పోయి కొన్నాంలే, ఎందుకంటే షాపులు ఎక్కువైపోయినాయి. దానికి ఒక పరిహారం కావాలి మనకు. షాపింగ్ మాల్స్ మెయిన్ అదే కావాల్సింది. కమిషనర్ గారికి చెప్పినాము, మళ్ళా చైర్మన్ మేడంకి చెప్పి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ పెట్టినా, కానీ ఎవరి కానీ మాకు సరైన రెస్పాన్స్ రాలే. అంతా బాడీగా మెయిన్ ఆ ప్రాబ్లం కాదన్నా, మెయిన్ ఆ ప్రాబ్లం కాదు. కస్టమర్ రావాలంటే ప్రాబ్లం ఉంది. కస్టమర్ వచ్చే దారి ఉంది కదా, దారి లేదు కదా. 20 అడుగుల రోడ్డు 9 అడుగులు దారి స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు దారి లేదు కదా, మెయిన్ దారి ఉండాలి కదా. వచ్చిన తర్వాత మళ్ళీ సంగతి పక్క పెడదాం. వచ్చేదానికే దారి లేదు కదా. ఈ పక్క చూడండి, మీరే చూడండి, ఆ పక్క చూస్తే తెలుస్తాయి. ఒక పక్క వచ్చి బండి ఆక్యుపేట్ మామూలు ఆక్యుపేట్ చేయడం కాదు. ముందర మంచాలు పెట్టి ఒక బండి పెట్టి మళ్ళీ మంచాలు పెట్టి 10 అడుగులు 10 ఫీట్ పోయినాయి. రోడ్లు 10 ఫీట్ బండ్లే పోయినాయి. మళ్ళీ ఎట్లా వస్తాడు చెప్పండి. చాలా కష్టము. ఇట్లుంటే ఇప్పుడు 200 షాపులు ఉన్నాయి ఆడ. ఈ 200 షాపులు అంటే ఒక్క షాపులో 5 మంది ఉంటారు వర్కర్స్. మినిమం 5 మంది ఉంటారు ఒకరు. ఎన్ని ఫ్యామిలీలు. రాను తగ్గుతూ వస్తున్నాయి. చాలా ఇబ్బంది. పార్కింగ్ చూపించలేదా అంటే మనం 10 అడుగుల వెడల్పు తీసుకుంటాం. ఆ 10 అడుగులు ఆయన పార్కింగ్ చూపిస్తాడు. ఇంకొక ముద్ర పెట్టుకో అంటాడు. ఈ 10 అడుగులో కస్టమర్ పెట్టుకుంటాడు, సేల్స్ మ్యాన్ పెట్టుకుంటాడు, ఓనర్ పెట్టుకుంటాడు. ఎవరు పెట్టిన స్థలం లేదు కదా. సరే చెప్తాను, ఇప్పుడు ఏం పట్టించుకోవాలి ఉంది లేదు. ఇప్పుడు ఎక్కువ ముందు బండ్లు వచ్చేసి ఆ పక్క మాత్రం ఉంటాండే సార్. ఎంట్రెన్స్ వచ్చేసి బండ్లో లేదు. ముందు వచ్చేసి బండ్లు వచ్చేసి ఆ పక్క వరకు మాత్రమే ఉంటాండే సార్. ఇప్పుడు బండ్లు ఏమైందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ వరకు కూడా మొత్తం బండ్లు పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమైతుందంటే 2 సైడ్ బండ్లు పెట్టడం వల్ల ఒక 2 వీలర్ పైన కూడా జామ్ అయిపోతా ఉంది. ఒక 4 వీలర్లో ఎవరైనా వచ్చి కస్టమర్ అక్కడ దిగాలన్నా కూడా ఆ 4 వీలర్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా పోయే దారే లేదు. అలా అయితే ఏమవుతుందంటే కస్టమర్స్ ఎవరు రారు. అది కమర్షియల్ ఏరియా ఆర్ఆర్ స్ట్రీట్. ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎన్ని షాప్స్ ఉన్నాయి అక్కడ లోపల. అవన్నీ వ్యాపారం లేక పడిపోతే గవర్నమెంట్కే నష్టం అది కూడా. ఎందుకంటే ట్యాక్సులు కడుతూ ఉన్నాం కదా, బిల్డింగ్ ట్యాక్స్ కడుతూ ఉన్నాము, జిఎస్టీ కడుతూ ఉన్నాము, అన్నీ కడుతూ ఉన్నాము. మేము అన్నీ అంత పక్కగా చేసుకుని పోయేది ఆర్ఆర్ స్ట్రీట్ ఒకటే. అలాంటి ఏరియాకే మనకి బండ్లు వచ్చిపోయేదానికి ఇబ్బంది అయితే కస్టమర్ రాకపోతే మేము కూడా షాపులు మూసుకోవాలి. అంతే
దానికి తగినట్టు మీరు ఎవరో మంచి స్టెప్ తీసుకుని ఈ బండ్లు అన్ని తీసి ఏదో మనకి న్యాయం చేయాలి. 30,000 నుంచి 60,000 అవుతుందండి షాప్లో బాడీకి. షాపింగ్ మాల్ రావడం వలన చాలా వ్యాపారాలు తగ్గిపోయినాయి. సో వచ్చే అరాకొర వ్యాపారస్తులకు కానీ కొనడానికి వచ్చిండే వాళ్ళు కానీ రావడానికి దారికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఇటువైపు ఒకవైపు ఆటో స్టాండ్, ఒకవైపు తోడు పనులతో ఇబ్బంది అవుతుంది. అలాగే ఉన్న ప్రతి షాపులోనూ 45 మంది వాళ్ళు సేల్స్ బాయ్ ఇవ్వడం వలన వాళ్ళ బండ్లు పెట్టుకోవడానికి సరిపోతుంది. ట్రాఫిక్కి చాలా అంతరాయం అవుతుంది. ఒక 2 బండ్లు ఎదురెదురుగా పోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా కమిషనర్ గారికి కానీ మిగతా ప్రతి ఒక్క ఆఫీసర్లు కానీ తెలియజేయడం అంటే మాకు దానికి సరైనటువంటి ప్రత్యామ్నాయం తెలపాలి. ఈ తోపుడు బండ్లు తీయించడం కానీ లేదంటే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం కానీ ఇంకేదో ఒకటి మాకు న్యాయం చేయాలి. 40,000, 50,000 బాడీలు కడతా ఉన్నాం సార్. ఊరు ఒక్కో షాప్లో 5 మంది, 6 మంది, 7 మంది పని వాళ్ళు ఉన్నారు. పెద్ద షాప్లో అయితే 20 మంది, 30 మంది పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బండ్లు యాడ్ పెట్టుకోవాలా, కస్టమర్ బండ్లు యాడ్ పెట్టాలా? దారి మనకి ఫ్రీ చేసి వచ్చిపోయే వాళ్ళకి కస్టమర్స్ ఫ్రీ చేస్తే ఆర్ఆర్సీ ముందుగా మనం వ్యాపారం చేస్తాం. అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేస్తాం కాబట్టి వాళ్ళంతా పార్కింగ్ ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు లోపల. కానీ ఇక్కడ ఆర్ఆర్సీలో ఆ సౌకర్యం లేదు. చాలా చిన్న రోడ్డు కాబట్టి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది మనకి ప్రజలకు వచ్చిపోయేదానికి. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని మనకి దారి ఏదైనా మేము పార్కింగ్ ప్లేస్ ఏదైనా కొంచెం చూపించేస్తే అందుకు కొంచెం సౌకర్యం ఉంటుంది సార్.